1 సెకండ్ ఆగండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి వరమహాలక్ష్మి పూజ అనమాట. సో ఈరోజు నేను ఇక్కడ పార్క్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనే కాదు, మా సింగిల్స్ అందరు వచ్చిన్నాం. లైక్ పార్క్లో ఎక్సర్సైజే కాకుండా, ప్రేమ పక్షులు చేసేవే కాకుండా ఇంకా చాలా చేయొచ్చు. అందులో మేము ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తున్నాను నేను. ఇట్లా మేము ముగ్గురం డిఫరెంట్ పీజీస్లో ఉంటామండి. అందుకోసం మేము ఇలా మెహందీ వేసుకుంటున్నాం అనమాట వరలక్ష్మి పూజకి. హే ఫ్రెండ్స్, మీ పేర్లు చెప్పరా? ఒకటైతే మీకు తెలుసు కదా, ఫేమస్ అయింది కదా, నా ముక్కులో తెచ్చిపెట్టే కెమెరా అని. ఈ పాప ఒకళ్ళు నా లెఫ్ట్, ఒకళ్ళు నా రైట్, డౌన్ అప్ ఎవరు లేరు. సో ఇదండి, ఇట్స్ ఇన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. చూద్దాం, ఇంకా బ్యాక్ ఫ్రంట్ 2 చేతులకి వేయాలి కదా. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అవుట్పుట్. బట్ సాడెస్ట్ పార్ట్ ఏమంటే, ఇది మేము కావేరీ కోన్ అని చెప్పి తీసుకున్నాము. చాలా దరిద్రంగా ఉంది, అసలు పండుతలేదు. ఏమో నా హస్బెండ్, ఫ్యూచర్ హస్బెండ్ నన్ను అసలు ప్రేమించాడు అనుకుంటా. ప్రేమనే 1% కూడా ప్రేమ నా మీద లేదనుకుంటా. పర్లేదు ఫ్రెండ్స్, అయినా కూడా నన్ను ఎవరు ప్రేమించక్కర్లేదు, నన్ను నేను ప్రేమించుకుంటే చాలు. సో కావేరీ మానేసి చిందు గిందు అని ఏమో తెచ్చింది మా విన్ని, అదే వాడండి మీరు కూడా. అండ్ ఇంత లవ్లీ అవుట్పుట్ వేసిన మా విన్నీ జిత్తు, నీ ముఖం చూపించవా మా సబ్స్క్రైబర్స్కి ప్లీజ్? విన్నీ నా పీజీకి వచ్చి మరీ వేసింది. థ్యాంక్స్ రా. ముక్కులో పెట్టకు తల్లి. సో ఫ్రెండ్స్, మెహందీ తర్వాత ఇట్లా పండిద్ది ఈ చేతికి ఇట్లా. అండ్ యా, మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ప్రీతి వాళ్ళ ఇంటికి. తు ప్రీతి కోన్ సా ఇంచలే తెరా? ప్రీతి బిరాదర్ నా పీజీ ఫ్రెండ్, ప్రీతికే నా కాలేజ్ ఫ్రెండ్. సో వాళ్ళ ఇంటి నుంచి వరలక్ష్మి పూజకి ఇన్విటేషన్ వచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళ ఇల్లు బెంగళూరు సిటీలో అయితే లేదు, సిటీ అవతల ఉంది. నాకు అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే 1.5 hours పట్టొచ్చు, 2 hours కూడా పట్టొచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. సో మినిమం నేను వెళ్ళే స్పీడ్కి 1 hourలో రీచ్ అయిపోతాను. మీన్ వైల్ నేను వదిలేసిపోతున్నా ప్రీతిని. షీస్ క్రైయింగ్ ఇన్ ద కార్నర్. లెట్స్ సీ హర్ ఆన్ సాటర్డే. చెప్పురా. లెట్స్ సీ యూ పీపుల్ ఆన్ సాటర్డే. తెలుగు ఏం చెప్పు? సాటర్డే రోజు కలుద్దాం చెప్పు. సాటర్డే రోజు కలుద్దాం. బాయ్. ఒక 1.5 hour జర్నీ చేసినాక ఇప్పుడు ప్రీతి వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండింది. ఇదే అండి ప్రీతి వాళ్ళ ఇల్లు. హలో, నేను వచ్చేసరికి ప్రీతి ఇవన్నీ పెట్టేసింది ఫ్రెండ్స్. ఆంటీ హాయ్ చెప్పండి. ప్రీతి వాళ్ళ మమ్మీ ఎవరు? సుబ్బు హాయ్ చెప్పరా. హాయ్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. మార్నింగ్ 7 అవుతుంది. ఇంకా మనం డెకరేషన్ చేయాలి. దాని తర్వాత దేవుడికి నైవేద్యం కూడా రెడీ చేయాలి. మార్నింగ్ ఒక పూజ, ఈవినింగ్ ఒక పూజ అంట. సో మార్నింగ్ పూజకి నేను ఇట్లా రెడీ అయ్యాను. ఇప్పుడే హెడ్ బాత్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ పూజ అయ్యే వరకు నేను ఫాస్టింగ్. మేబీ అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో అప్పటి వరకు నేను ఒక్క చుక్క వాటర్ కూడా తాగకుండా పూజ చేద్దాము. ఫాస్టింగ్, కంప్లీట్ ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకుందామని నేను అనుకున్నాను. అంటే నాకు మంచి మొగ్గురు రావాలి కదా.